హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 36 బ్లౌజు. 60 సంవత్సరాలు ఉంటుంది ఆమెకి, పెద్ద వయసు. బ్లౌజ్ అనేది 1 అవర్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో నేను క్లియర్గా చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి, చాలా ఈజీ మెథడ్లో. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎలానో చూస్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్కి వచ్చేసి కొద్దిగా అతుకులు అనేవి పడతాయి, ఎందుకంటే ఏజ్డ్ వయసాం కాబట్టి. బ్లౌజ్ 36 ఉంటే ఖచ్చితంగా హ్యాండ్స్కి అనేవి అతుకులు కంపల్సరిగా పడతాయి. 30 లోపు ఉంటే తప్పితే 30 పైన ఉన్నాయంటే అలాంటి బ్లౌజులు అన్నిటికి కూడా హ్యాండ్స్ అనేవి అతుకులు అనేవి పడతాయి ఖచ్చితంగా. నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నానో చూడండి. 1 అవర్లో బ్లౌజ్ అనేది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. బట్టలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ కుట్టాల్సింది, ఎందుకంటే ఆగస్టు 15 వరలక్ష్మి వ్రతం అన్నీ ఒకేసారి వచ్చాయి. కానీ మీకు చూపించాలి కదా, 60 సంవత్సరాల పైన ఉన్న బ్లౌజులు కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా నేర్చుకుంటారని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మరి వీడియోని చేస్తున్నాను. ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 1 అవర్లో బ్లౌజ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి అయితే వేస్తాం కదా. బ్లౌజ్ వచ్చేసి శారీలో క్లాత్ కాబట్టి మనకి పన్నా ఎక్కువ ఉంది, లేకపోతే పై క్లాత్ కూడా అతుకులు వేసుకోవాల్సి వచ్చేది. ఇలా మనం అతుకులు వేసాం కదా, ఇటువైపు పెట్టుకున్నామంటే మనకి ఈ అతుకులు అనేవి కనిపించకుండా ఉంటాయి, ఎందుకంటే ఇది మందం క్లాత్ కాబట్టి. హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ మెథడ్ని అయితే ఫాలో అవ్వండి. మనము రోజుకి ఇన్ని బ్లౌజులు అని టార్గెట్ పెట్టుకుంటాం కదా, ఎందుకంటే ఇది వచ్చేసి పండగల సీజను, శ్రావణ మాసము, అన్ని పండుగలు. మనం ఎంత బాగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి బట్టలు అంత బాగా వస్తాయి. ₹1 అనేది ఇట్లాంటి సీజన్లోనే సంపాదించుకోగలము. హ్యాండ్స్ అనేవి ఇలా చేసుకోవాలి. పెద్ద వయసు కాబట్టి నేను అనేది పైపింగ్ వేయట్లేదు. ఇలా 2 లైనింగుల వైపు వేసుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లన్నీ కట్ చేసుకొని మిడిల్లో అయితే ఒక డాట్ అనేది పెట్టుకోవాలి. ఇటువైపు మనకు చేతి వాల్ వైపు ఒక ½ ఇంచ్ అనేది క్రాస్ అనేది తీసుకోవాలి. చూసారు కదా నేను ఎలా తీస్తున్నాను. క్రాస్ అనేది తీసుకోవాలి. 2 లైనింగ్లు ఒకే వైపు పెట్టుకొని క్రాస్ తీసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది తేడా రాకుండా ఉంటుంది. హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను కదా. ఇప్పుడు షేప్ పట్టీలకు కూడా మనకి అతుకులు అనేవి పడుతున్నాయి. ఇలా క్లాత్ వచ్చేసి ఇలా తీసుకోవాలి.
వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీకు ఫుల్ క్లారిటీ ఉంటుంది బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో. పెద్ద వయసు బ్లౌజులు కూడా ఎంత సింపుల్గా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను వీడియోలో. మిడిల్లో క్లాత్ అనేది పెట్టుకున్నాము. ఇలా తిరగపాటు వైపు స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని ఉల్టా సీజన్కి తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ షేప్ పట్టీలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పైపింగ్ వేయట్లేదు కదా, మనకి 60 సంవత్సరాల వయసాం కాబట్టి హెమ్మింగ్కే కాబట్టి ఇటువైపే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి ఇలా ముగ్గులు రాకుండా ఇలా అనుకుంటూ చేసుకోవచ్చు. మనకి ఐరన్ ఉంటే ఐరన్ చేసుకోవచ్చు, లేకపోతే అంత రిస్క్ అనుకున్నామంటే మనకి గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ముతోటి నైటీ అంటించుకొని పెట్టుకోవచ్చు. అలా ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేస్తాను. ఇట్లా స్టిచ్చింగ్ చేసినా కూడా ఉగ్గులు అనేవి మనకి ఎక్కడా కూడా రావు. ఇలా మిడిల్లో అది కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఉగ్గులు అనేవి ఎక్కడా కూడా రాలేదు. ఎక్స్ట్రా పీస్ కూడా కట్ చేసుకోవాలి. మనము నడుము పట్టి వేసుకున్నాము.
స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని లైక్ చేయండి. మీకేమన్నా డౌట్లు వస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా క్లారిఫికేషన్ అనేది ఇస్తాను. వచ్చేసి నడుము పట్టి ఇప్పుడు మనము ఒక అంచు అనేది స్టిచ్ చేసుకుందాము. ఇలా హోల్డ్ చేసుకొని టక్స్లు అనేవి వేసుకోవాలి. ఇలా డాట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు కూడా ఎక్కడా కూడా ఉగ్గులు అనేవి రాలేదు. మనము ముందే ఇలా గమ్ అనేది అంటించి పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఉగ్గులు వస్తాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఉంటే ఏమన్నా కామెంట్ రూపంలో అడగండి. మనం బ్లౌజ్ వచ్చేసి ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి కస్టమర్స్ వచ్చేసి అంత బాగా పెరుగుతారు. మనం టయానికి అనేది ఇవ్వాలి బ్లౌజులు కూడా. ఇట్లాంటి పండగ సీజన్లో అసలు అందిగిపోయామంటే ఇంక చాలా తిట్టుకుంటారు. మనం ఒక గంట ఒక నైట్ కూడా మనము కష్టపడ్డా కానీ వాళ్ళకి బ్లౌజులు అనేది టయానికి అందజేసామంటే మనకు చాలా మంచి కామెంట్స్ అనేవి వస్తాయి. చూసారు కదా, రెండు వైపు ఇట్లా లైనింగ్లు వైపు వేసుకున్నాను. డాట్లు అనేవి నేను ఎలా అయితే పెట్టుకుంటున్నానో ఇవన్నీ కొండ గుర్తులు అంటారు. టేప్తో అయితే 1 ఇంచ్ 1.5 ఇంచ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడేమో మిడిల్లో డాట్లు పెట్టుకున్న దగ్గరకు వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా కప్స్ అనేవి మనకి ఎంత బాగా వచ్చాయో.
కప్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు షేప్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకున్నాము. షేప్ బెల్ట్లు వచ్చేసి ఇలా రెండు ఒకవైపు పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఖర్చు అనేది లోపల కనుక్కొని స్టిచ్ అయితే చేయాలి. ఇలా కనుక స్టిచ్ చేసుకున్నామంటే మనకి పీస్ అనేది పోకుండా చాలా నీట్గా ఉంటుంది. చూసారు కదా, రెండు సమానంగా వచ్చాయి. మనం కాజా పట్టీ అయితే స్టిచ్ చేసుకున్నాము. నెక్కు మిడిల్లో కట్ చేస్తాం కదా, ఆ క్లాత్ని వచ్చేసి మనము కాజా పట్టీలో స్టిచ్ చేసుకోవచ్చు. దీన్ని రివర్స్ తిప్పేసి ఇలా ఫోల్డ్ చేయాలి. వచ్చేసి కాజా పట్టీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టీ. ఉక్సులు పట్టీ డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఖచ్చితంగా. ఇలా ఉక్సులు పట్టీ అయిపోయింది, కాజాల పట్టీ అయిపోయింది. ఈ రెండు సమానంగా పెట్టుకొని హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ తోటి నెక్కులు అనేవి కొలుచుకోవాలి.
ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ వచ్చి కూడా నెక్ అనేది కొలుసుకోవాలి. నెక్ అనేది కొలుసుకోకపోతే తేడా వస్తుంది. చూసారు కదా కరెక్ట్గా ఎట్లా వచ్చిందో. నెక్కులు అనేవి కంపల్సరీగా కొలుచుకోవాలి షోల్డర్ జాయింట్ అప్పుడు. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి, లేకపోతే భుజాలు జారుతున్నాయని ఇసుకిస్తూ ఉంటారు కస్టమర్స్. మనకి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు ఖచ్చితంగా నెక్కులు పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఆది బ్లౌజ్ తోటి అనేది కంపల్సరీగా కొలుసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు రెండు సమానంగా పెట్టుకోవాలి, ఎగుడు దిగుడు లేకుండా. ఇప్పుడు రెండు చంకల వైపు షోల్డర్స్ అయితే జాయింట్ చేసాను చూడండి. ఎగుడు దిగులు లేకుండా షోల్డర్స్ అయితే నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు చంకల దగ్గరకు వచ్చేసరికి ఇట్లా కింద వైపు ఇలా పెట్టుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర ఖచ్చితంగా రఫ్ కొట్టుకోవాలి, లేకపోతే పోతుంటుంది కుట్ అనేది. ఇటువైపు చంక సైడ్ కూడా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకుందాము. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకున్నామంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. హ్యాండ్స్ అనేవి మనము క్రాస్ అనేది తీసాం కదా, ఈ క్రాస్ అనేది ఖచ్చితంగా ఫ్రంట్ వైపుకు రావాలి. ఈ డాట్ అనేది షోల్డర్ వైపుకు ఉండాలి. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికల్లా మనము ఈ ఖర్చు అనేది జాయింట్ చేసుకుంటాం కదా, ఈ ఖర్చు అనేది ఖచ్చితంగా బ్యాక్ సైడ్ వైపుకు ఉండాలి. ఇలా మిడిల్లో ఒక డాట్ అయితే పెట్టుకొని ఇలా అయితే కొలుచుకున్నామంటే మనకి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అలా చూసుకొని మనము హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా మాకు కుదరదు అనుకున్నప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టుకుంటాం కదా, ఈ షోల్డర్ కాడ నుంచి ఇటువైపు ఇటువైపు దట్టు జాయింట్ చేసుకోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు మీకు కన్ఫ్యూజ్ లేకుండా. చూసారు కదా పర్ఫెక్ట్గా షోల్డర్ దగ్గరకు వచ్చింది డాట్ అనేది. మనం బ్లౌజ్ అనేది చూసారు కదా పైపింగ్ లేకుండా పెద్ద వయసు ఉంది. బ్లౌజ్ అనేది ఎంత నీట్ ఫినిషింగ్ అనేది వచ్చిందో. 1 అవర్ కూడా పట్టలేదు, బ్లౌజ్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ½ అవర్కే
ఇంత ఫాస్ట్గా అనేది మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇటు సైడ్ అనేది జాయింట్ చేసుకుందాం. క్రాస్ అనేది ఖచ్చితంగా ఫ్రంట్ వైపుకి రావాలి. డాట్ అనేది షోల్డర్ దగ్గరికి రావాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరీ చెప్తున్నాను. ఇక్కడే మనకి హ్యాండ్స్ అనేవి తేడా పడుతూ ఉంటాయి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడాను డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరిగా. డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకున్నాము. ఇది వచ్చేసి హెమ్మింగ్కి వదిలిపెట్టాలి. ఇప్పుడు ఇక్కడ అంచు వచ్చింది కాబట్టి నేనైతే హోల్డ్ చేయట్లేదు, లేకపోతే సన్నగా హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ అంచు వచ్చిందని చెప్పేసి నేను హోల్డ్ చేయట్లేదు. హెమ్మింగ్ పట్టీ వచ్చేసి 1 ఇంచ్ అనేది వదిలిపెట్టుకోవాలి. దాన్ని రివర్స్ తిప్పేసి మనము హ్యాండ్ అనేది పొడవు చూసుకోవాలి. ఆది చాయపీటితో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో బ్లౌజ్ పొడవు అనేది. ఎప్పుడూ కూడాను హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు చూసుకోవాలి. ఇప్పుడు సైడ్ వచ్చేసి లూజ్ చూసుకుందాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ వైపు జాయింట్ చేసుకోవాలి ఎప్పుడు కూడాను. ఇప్పుడు షేప్ పట్టీల పొడవు కొలుచుకుందాము. చూసారు కదా సైడ్ కుట్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సైడ్ కుట్లు వచ్చేటప్పుడు స్ట్రైట్గా రావాలి మనకి, అప్పుడే బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ అనేవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మనకి ఆ టిప్స్ లేకపోతే, ఆ టిప్స్ తెలుసుకోకపోతే మనము బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయలేము. కొత్త వారి కోసం ముఖ్యంగా బ్లౌజ్ అనేది ఎంత
స్పీడ్గా కుట్టామని కాదు, చిన్న చిన్న టిప్స్ అనేవి తెలుసుకుంటూ బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. అప్పుడే మనకి కస్టమర్ నుంచి మంచి గుడ్ అంటారు, బ్లౌజ్ అనేది బాగా స్టిచ్చింగ్ చేశారంటారు, మరలా రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఇద్దరు కస్టమర్ని తీసుకురావటానికి కూడా అవకాశం ఉంటుంది. చూడండి, స్ట్రైట్గా స్కేల్తో కుట్టినట్టుగా కుట్టు అనేది వేశాను. ఇది అనేది ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ మిషన్ చేసుకోవచ్చు, ఇలా లోపలికని కూడా హోల్డ్ చేసుకోవచ్చు. నేనైతే హెడ్జ్కి ఒక కుట్టు వేస్తున్నాను. హెడ్జ్కి అయితే ఒక కుట్టు వేసుకుంటున్నాను. అలా వేసుకోవడం వల్ల మనకి పీస్ అనేది పోకుండా ఉంటుంది బ్లౌజు. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. మూడు కుట్లు అనేది కంపల్సరీగా వేసుకోవాలి బ్లౌజ్ సైడ్ జాయింట్స్ అప్పుడు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా ఒక ½ ఇంచ్ అనేది మార్చుకున్న తర్వాత ఇలా చేతి పైన ద్వారా వదిలిపెట్టుకోవాలి. బ్లౌజ్ సైజ్ అనేది చూసుకున్నాము, కరెక్ట్గా వచ్చింది. బ్లౌజ్ అనేది చంక దగ్గర ఒక్కోసారి హెచ్చు తగ్గులుగా వస్తుంది కదా, ఇలా హెచ్చు తగ్గులుగా రాకుండా మనము ఇక్కడ అనేది చంక దగ్గర అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక కుట్టు అనేది వేసుకున్నామంటే చంక దగ్గర మనకి ఒక లెవెల్లో వస్తుంది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. ఈ టిప్స్ కనుక ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. బ్లౌజ్ చూసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది. ఇందాక కొద్దిగా హెచ్చు తగ్గులుగా వచ్చింది. కానీ చిన్న చిన్న టిప్స్ పాటించుకుంటే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఎడ్జ్కి ఒక కుట్టు అనేది వేసుకున్నాను. బ్లౌజ్ అయితే అయిపోయింది ఫినిషింగ్ అనేది. చూసారు కదా బ్లౌజ్. ఇప్పుడు మనకి హెమ్మింగ్ పట్టీ అనేది వేసుకున్నాము. 35 మినిట్స్కే బ్లౌజ్ అనేది ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు హెమ్మింగ్ పట్టీ వేసుకున్నాం అంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది.
హెమ్మింగ్ పట్టీకి వచ్చేసి క్లాత్ అనేది తీసుకున్నాము. హెమ్మింగ్ పట్టీ ఎప్పుడు కూడాను క్రాస్గా తీసుకోవాలి, స్ట్రైట్గా తీసుకోకూడదు. మేము క్రాస్గా ఒక పీస్ అనేది తీసుకున్నాము. హెమ్మింగ్ పట్టి లోపల సైడ్ ఉండేది కాబట్టి మనకి క్లాత్ అనేది కనిపించదు, అందుకని నేను వేరే క్లాత్ అనేది వేస్తున్నాను. హెమ్మింగ్ పట్టీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్కి వచ్చేసి పట్టీ వేద్దాము. ఇక్కడ స్టార్టింగ్లో ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఖర్చు అనేది ఉంటుంది కదా, ఈ ఖర్చు అనేదాన్ని ఇట్లా లోపల వైపు వేసుకొని ఇట్లా మనము పట్టీ అనేది ఒక రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. హెమ్మింగ్ పట్టీ అంటే ఇలా ఈ క్లాత్ అనేది లోపల వైపుకి వేసుకొని ఇట్లా చూసారు కదా. ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకున్నాము. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బ్లౌజ్ అనేది 40 మినిట్స్లో ఈజీగా స్టిచ్చింగ్ చేశాను, చూశారు కదా. మీరు కూడా ఈ వీడియోని ఫుల్గా చూసారంటే ఈజీ మెథడ్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్లో. ఇలాంటి నార్మల్ బ్లౌజులు పైపింగ్ లేకుండా ఇలాంటివి చాలా సింపుల్గా స్టిచ్ అనేది చేసుకోవచ్చు.
ఎంత ఏజ్డ్ వయసులో కూడా ఇలా మనము సింపుల్ మెథడ్లో బ్లౌజులు అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పైపింగ్ లేకుండా. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బ్లౌజ్ ఎలా ఉందో చిన్న కామెంట్ చేయండి. చూసారు కదా హెమ్మింగ్ పట్టి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇలా హెమ్మింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. బ్లౌజ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. 40 మినిట్స్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను. చూడండి, ఇలా హెమ్మింగ్ చేసుకున్నామంటే బ్లౌజ్ అనేది అయిపోతుంది. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. 60 సంవత్సరాల వయసు ఆమెకు కూడా మనము 40 మినిట్స్లో బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫుల్ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అర్థమవుతుంది. బాయ్.